హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి దివాళీ రోజు అనమాట. ఇక్కడ మా డిబ్బీ గారు కూడా అదే చెప్తున్నాడు, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వనజ ఛానల్ అనేసి. అంటే నా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ పెట్టిన పేరు అనమాట అది. పిల్లలందరికీ ఆ పేరే తెలుసు, ఎక్కువ అదే అంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి చిన్ని కోడి పాప అనమాట. దీన్ని మా పిల్లలు పాండా అని పిలుస్తారు. అండ్ ఇంకొకటి కూడా ఉండే టైగర్ అంటే దాని పేరు, అంటే వీళ్ళు పేర్లు పెట్టుకున్నారు వీటికి. అండ్ అది మాత్రం చనిపోయింది పాపం. ఇది ఒకటి ఉందన్నమాట. సో వీటితోటి ఇలా ఆడుకుంటూ మాన్సేమో ఇలా బంతిపూలు గుచ్చుతుంది అనమాట డోర్స్కి. మా పిల్లలకి ఆ కోడి పిల్లలు అంటే ఎంత ఇష్టమో అసలు, అందుకే వాటికి ముద్దుగా పాండా టైగర్ అని కూడా పేరు పెట్టుకున్నారు. పాపం ఒకటైతే చనిపోయింది, ఉన్నొక్క దాంతో ఆడుకుంటున్నారు. అప్పుడప్పుడు వీళ్ళ పిచ్చాటలతోటి దాన్ని భయపట్టిస్తారు కూడా. దుడ్డు ఏమో దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. మేము ఆ రోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అంటే ప్రతి దివాళీకి కూడా చాలామంది వెళ్తారంట. మాకు తెలీదు, ఎందుకంటే మేము దివాళీ రోజు ఊరికి వెళ్తాం కదా ప్రతిసారి, అట్లా మాకైతే తెలీదు. ఇంక ఈసారి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. ఇంక ఈవినింగ్ అక్క వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మాంస మంచిగా రెడీ అయ్యి ఇలా దీపాలు అయితే పెడుతుంది. దీపాలు పెట్టిన తర్వాత ఇంకా పూజ కూడా మాంసనే చేసింది. మా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వెళ్ళాము ఆ ప్లేస్కి. అక్కడ మామూలుగా అయితే ఆ ప్లేస్ చూస్తే చాలామంది భయపడతారు, కాకపోతే ఆ రోజు ఆ క్యాండిల్స్, లైట్స్, ఆ క్రాకర్స్ చూస్తే చాలా బాగా అనిపించింది ఆ ప్లేస్లో. అంటే ఇలా చేస్తారా అనిపించింది అనమాట. సో చాలా బాగుంది. ఆ మినీ వ్లాగ్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మనకి మామూలుగా దీపావళి అంటే పూజ చేసుకోవడం, దీపాలు పెట్టడము ఇంతే ఉంటుంది. కాకపోతే ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం దీపావళి అంటే అది అనిపిస్తుంది. అసలైన దీపావళి అక్కడే కనిపిస్తుంది మనకి. ఈసారి దీపావళికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వద్దంటే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.